తరుణ్, అమ్మా, పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటానందిరా మృదుల. అక్కడేం చేస్తుందో ఏంటో ఒకసారి ఫోన్ చేయి. ఇప్పుడే చేస్తానమ్మా. హలో అన్నా. మృదులా, ఎలా ఉన్నావు? బాగున్నానన్నా, మీరెలా ఉన్నారు? బాగున్నాం, కానీ నా పెళ్లి పనులన్నీ నీ చేతుల మీదే జరగాలన్నావు కదా. ఆ పనులన్నీ మొదలైపోయాయి, కానీ నువ్వు మాత్రం ఇంకా రాలేదు. ఇప్పటికిప్పుడు వచ్చేయాలనుందన్నా, కానీ ఏంటే కానీ అక్కడి నుంచి కాలు బయట పెడితే పెద్దమ్మ కాళ్ళు విరక్కొట్టుద్దని చెప్పు. అక్కడ పరిస్థితి తెలుసమ్మా, కానీ ఇక్కడ నువ్వు లేని బాధ తట్టుకోలేక అడిగావు. బాధపడొద్దమ్మా. బ్రాహ్మణి అమ్మగారిని నేను మధుగారు కలిసి ఎలా అయినా ఒప్పిస్తాం. అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా బతిమలాడతాం. నా చేతుల మీదుగా కాదు, మనింటి పెద్ద ఆడపడచ్చు బ్రాహ్మణి అమ్మగారి చేతుల మీదుగా అన్న పెళ్లి జరుగుతుందమ్మా. నీ నోటి చలవ వల్ల అదే జరిగితే అంతకన్నా కావాల్సిందేముందమ్మా? ఆ శుభవార్త ఎంత తొందరగా చెప్తావా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఉంటానమ్మా, జాగ్రత్త. అలాగేనమ్మా. అమ్మగారు, అది నా పుట్టింటికి రావడం పోవడం గురించి డిసైడ్ చేయడానికి నువ్వెవర్తివే? అమ్మగారు, అమ్మగారు, అమ్మా, అమ్మా వదులు, అమ్మా వదులమ్మా, వదులమ్మా ప్లీజ్, అమ్మా వదులమ్మా. నన్ను పంపిస్తావా? ఎలా పంపిస్తావో పంపించవే. ముందు నిన్ను పైకి పంపిస్తే గాని దరిద్రం వదలదు.